విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచే శ్రీ కనకదుర్గమ్మ శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో అమ్మవారు ప్రకృతి మాత స్వరూపిణిగా శ్రీ శాకంబరి దేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. వేలాది కిలోల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పుష్పాలతో అత్యంత వైభవంగా అలంకరణలు జరుగుతున్నాయి. ప్రకృతికి ప్రతిరూపమైన శ్రీ శాకంబరి దేవి అవతారంలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గమ్మ దర్శనం కోసం భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీలలో నిర్వహించనున్న శాకంబరి ఉత్సవాలు సందర్భంగా అమ్మవారిని వేలాది కిలోల ఆకు, కూరగాయలు, పండ్లు ధరింపజేసి ప్రకృతి మాతగా అత్యంత వైభవంగా అలంకరించనున్నారు. ఉత్సవాలు ఏర్పాట్లో భాగంగా మొదటి విడత 7 టన్నుల కూరగాయలను దుర్గా మల్లేశ్వరి హోల్సేల్ కూరగాయల మార్కెట్ వ్యాపారులు దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు ధర్మారావు ఆధ్వర్యంలో దేవస్థానానికి అందజేశారు. దేవస్థానం మహామండపంలో 6 అంతస్తులు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీను నాయక్ అమ్మవారి కూరగాయలను సమర్పించగా అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి శాకంబరి అలంకరణతో ప్రత్యేకంగా కూరగాయలు దండలు తయారు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ అలంకరణలో ప్రతి కూరగాయ, ప్రతి ఆకు ప్రకృతి సమృద్ధిగా ప్రకృతిగా నిలిచింది. ఉత్సవంలో కోసం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తాడేపల్లిగూడెం, తణుకు, ముడికి సిద్ధంగా ఏలూరు, అలాగే గుంటూరు జిల్లా జార్లపూడి, తెనాలి, ఎడ్లపల్లి, నారకోడూరు, గుంటూరు, కృష్ణా జిల్లా నూజివీడు, చిన్న ఓరిగిల్లు, పెద్ద ఓరిగిల్లు ప్రాంతాలు రైతుల నుంచి తాజాగా కూరగాయలను సేకరిస్తున్నట్లు ఈవో సీను నాయక్ తెలిపారు. ఈ కూరగాయలను ప్రత్యేకంగా దేవస్థానం బస్సు ద్వారా ఇంద్రకీలాద్రికి తరలిస్తూ శాకంబరి ఉత్సవాలను ప్రత్యేకంగా వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ప్రకృతిని ఆరాధించే గొప్ప సందేహాన్ని ప్రపంచానికి చాటి చెప్పే శ్రీ శాకంబరి ఉత్సవాలు ఈ నెల 27 నుంచి 29 వరకు ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రకృతి మాత స్వరూపిణిగా పిలువబడుతున్న శ్రీ కనకదుర్గమ్మ దివ్య దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం News9 టీవీని సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ చేయండి మిత్రులు.